హాయ్ ఫ్రెండ్స్, గీతా మల్లేష్ లెర్నింగ్ హోమ్‌కి స్వాగతం. ఇంతకుముందు క్లాస్‌లో మనం ఈ అచ్చులు, హల్లులు వీటి సమగ్ర వివరణ గురించి నేర్చుకున్నాం కదా! ఈ క్లాస్‌లో ఈ అచ్చులు, హల్లుల ద్వారా మనం అర్థవంతమైన పదాలు, అర్థరహితమైన పదాలను పిల్లలకు ఎలా చెప్పాలో, వాళ్ళతో ఎలా రాయించాలో చూద్దాము. చూడండి. ఇప్పుడు ఇక్కడ అచ్చులు అ, ఆ, ఇరు ఇవన్నీ నేర్చుకున్నాం కదా మనం. ఈ హల్లులు కూడా ఈ అచ్చులు ఫస్ట్ ఏంటి? ఆ, ఆ, క, అక. ఈ అక అనేది అర్థరహితమైన పదం అనమాట. అంటే మనకి దీనిలో ఏమీ అర్థం లేదు. అయినా కానీ మనం పిల్లలకి ఇలా చిన్నగా అక, అఖ ఇలా నేర్పిస్తూ ఉండాలి. ఇంకా వీటితోనే ఆ, ఈ హల్లుల్లో ఏముంది ఇంకా అల. ఇది అర్థవంతమైన పదం. ఇట్లా ఒక్కొక్క అక్షరాన్ని ఇప్పుడు ఆ ఉందనుకోండి. ఆ, క, ఆ, చ, ఆ, క. ఇలా నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి అందులో ఉన్న అర్థాలు కూడా తెలుస్తూ ఉంటాయన్నమాట. అర్థాలు తెలుస్తాయి. ఒక పక్కన ఈ అక్షరాలు కూడా వాళ్ళకి తొందరగా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఈ, ల, ఇలా. ఈ ఇక్కడ ఏదైనా పదం చెప్పేసి ఇక్కడ ఈ అక్షరం ఏంటి అనేసి అడగాలి. అడిగినప్పుడు ఈ ఈ అక్షరం డ అన్నారనుకోండి. ఈడ. ఇంకా ఈ, ఈ ఇంకా ఇక్కడ ఒక అక్షరం ఉంది అనుకోండి. జ, ఈ, జ. అంటే అర్థరహితమైన పదాలు. ఈ అర్థరహితమైన పదాలతో కూడా మనం ఈ అక్షరాలనేవి నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుంటేనే మనకి అక్షరాలనేవి బాగా గుర్తుండిపోతాయన్నమాట. మళ్ళీ రాస్తూ కూడా ఉండాలి. ఇంకా ఉ, ఉ ఇక్కడ చూడండి ఉష. ఓకేనా? ఇంకా ఏ, ఏ అక్షరంతో రాద్దాం. ఏ, ర, ఎర. ఏ, ల, ఎల. ఇట్లా ఒక్కొక్క అక్షరంతో మనం ఈ అచ్చులతోనూ, హల్లులతోనూ కలిపి మనం ఇలా రాయిస్తూ ఉండాలి. ఈ హల్లుల్లో ఒక హల్లుల్లో కూడా రాసుకోవచ్చు. ఈ క ఉందనుకోండి. క, చ, కచ. కచ అనేది అర్థరహితమైన పదం. అయినా గానీ అవి నేర్చుకోవచ్చు. ఇంకా గ, జ. ఇట్లా ఒక్కొక్క పదంతో, ఒక్కొక్క అక్షరంతో మనం పదాన్ని ఇలా తయారు చేస్తూ వాళ్ళకి నేర్పించాలి. ఇప్పుడు ఇక్కడ కొన్ని పక్క అక్షరాలున్నాయి గదా! ఈ పక్కన అక్షరాలతో కూడా ఎలా మనం పదాన్ని తయారు చేయొచ్చు అనేది వాళ్ళకి చెప్పాలి. ఇక్కడ చూడండి. ఈ క, ఖ ఉన్నాయి. చ, ఛ ఉన్నాయి. ఇక్కడ ట, థ ఉంది. ఎట్లా ట, థ. ఇంకా య, ర, ఎర. య, ష, యష. ఇంకా స, హ, సహ. ఇట్లా హ, ళ, హళ. ద, బ, దబ. ఇంకా ఫ, ర, బ, ల, బల. ఇలా పక్కన అక్షరాలతో కూడా మనకి కొన్ని అర్థవంతమైన పదాలు కూడా వస్తాయి. ఇంకొకటి మ, న, మన. లేదా న, మ. పైనుంచి కిందకైనా, కింద నుంచి పైకైనా ఎలాగైనా సరే. ఇలా ఒక్కొక్క అక్షరాన్ని మనం పట్టి నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి ఒక్కొక్క అక్షరంతో మనకి పదాలు కూడా వచ్చేస్తాయన్నమాట. ఇలా 2 అక్షరాల్ని రాయించి మళ్ళీ వాళ్ళతో కలిపి చదివించడం వల్ల వాళ్ళకి ఈజీగా ఈ పదాల అమరిక అనేది వచ్చేస్తుంది. ఈ పదాల అమరికే కాకుండా వాళ్ళకి 2 అక్షరాలతో, 3 అక్షరాలతో, 4 అక్షరాలతో అలా చిన్న పదాలను ఈ అచ్చులు, హల్లుల ద్వారానే నేర్పించడం ద్వారా వాళ్ళు పెద్ద క్లాస్‌కి వెళ్ళాక కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? ఈ అచ్చులు, హల్లుల ద్వారా మనం 2 అక్షరాల సరళ పదాలను రాయించి, రాసుకొని వాళ్ళకి చదివిపిద్దాం. ఓకేనా? ఇప్పుడు రాస్తాను చూడండి. అర్థవంతమైన పదాలు, అర్థరహితమైన పదాలను నేర్చుకున్నాం కదా! ఇప్పుడు ఈ అచ్చులు, హల్లుల ద్వారానే ఈ 2 అక్షరాల సరళ పదాలను కూడా నేర్చుకుందాం. అల, అర, ఆట, ఆశ, ఇలా,
ఇక, ఇహం, ఈక, ఈత, ఈల, ఈగ, ఇమ, ఉపం, ఉష, ఊడ, ఊక, ఊహ, ఎల, ఎర, ఎద, ఏక, ఏట, ఏల, అయిన, ఐల, ఒర, ఒక, ఓడ, ఓర. చూసారా? ఓ ఓ అని పలకాలి. ఇక్కడ కూడా ఏ ఏ ఏల. ఓకేనా? అయిన, ఐల, ఒర, ఒక, ఓడ, ఓర, అవున, ఔర, అల, కథ, కరం, గంట, గద, గడ, జత, జడ, తల, తరం, తమ, తడ, దయ, ధనం, నవ, నర, నగ, పటం, పద, పర, బల, బస, మఠం, మర, మన, యమ. ఇక్కడ చూసారా? య, మ రెండింటికి తేడా గమనించాలి. రమ, రణం, రసం, లత, లవం, లయ, వడ, వంద, వరం. ఇక్కడేమో రాస్తున్న బట్టి వం వచ్చింది, ఇక్కడ రాస్తున్న బట్టి రం వచ్చింది. వం ద వ రం అలా చదువుకోవాలి. శకం రాస్తున్న బట్టి సం. శకం, శత, సగం, సహ, హల, హర, హలం, క్షమ, క్షయ. ఇక్కడ కూడా మాకి యాకి తేడాని గుర్తుంచుకోవాలి. క్షమ, క్షయ, క్షణం, రంపం. ఓకేనా? ఇట్లా ఇవన్నీ అంటే అచ్చుల హల్లులోని అక్షరాలు అనమాట. ఇక్కడ చూడండి, ఆ ఆ ఇ ఈ ఉన్నాయా? ఉ ఊ, ఏ ఏ, ఐ ఓ ఓ, ఔ, ఆ గ జ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, బ, ష, ట, హ, ష, బండిర. ఇవన్నీ కూడా ఈ అచ్చుల హల్లుల్లోని అక్షరాలే కాబట్టి వాటి నుంచే మనం ఇలా రెండు అక్షరాల సింపుల్గా ఉండే సరళ పదాలను నేర్చుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? ఈ పదాలని మనం రోజు తరచుగా చదవడం, రాయడం చేస్తూ ఉంటే మనకి తొందరగా ఈ అక్షరాలు అనేవి గుర్తుండిపోతాయి. ఇంకా మనకి రాయడానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం 3 అక్షరాల సరళ పదాలను నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.